ప్రభావములను మీరు ఆరోపించుకోమని అపవాది యొక్క కుతంత్రములను లయపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారికి అతిశ్రేష్టమైన మమ్మన ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మరి దైవదాసులు సామ్యూయల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి కొద్దిసేపు వాక్య సందేశాన్ని అందిస్తారు. దయచేసి ఇక రావలసిన వారు త్వరగా రండి. బాప్తిస్మ కార్యక్రమాలని మనం ప్రారంభించుకున్నా కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి. నాకు ఈ చక్కని సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు అన్న జోసఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి 2 రోజులు మీతో ఉండాలి, కానీ నేను ఈ 2 రోజులు ఖమ్మం వెళ్ళి పొద్దున్న తెల్లవారుజాము వచ్చాను. పాస్టర్ గారికి చెప్పాను, కొంచెం అనివార్య కారణాలను బట్టి దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చింది. 2 రోజులు వేరే చోట మీటింగ్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని పొద్దున్నే రావడం జరిగింది. మంచిది ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనలు తెలియజేస్తున్నాం. ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు, బాప్తిస్మం తీసుకునే వాళ్ళకి తక్కువ మంది కనుక నేను ఎప్పుడు బాప్తిస్మం కొరకే మాట్లాడుతున్నాను. పాస్టర్ గారికి ఇది ఒక్కటే తెలిసేమో అని అనుకుంటారేమో, కాదు, నా వంతుకి ఆ సమయం వస్తుందన్నమాట. కనుక బాప్తిస్మం తీసుకునే పిల్లలు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చేతులు చూపిస్తారా? 1 2 3 4. ఓకే, ఇంకెవరన్నా ఉంటే యాడ్ అవుతారు. మీ నలుగురితో నేను లాస్ట్లో కొన్ని విషయాలు మాట్లాడతాను. కానీ గత సంవత్సరాల నుండి ఎన్నో సంవత్సరాలుగా బాప్తిస్మం తీసుకుంటున్న వారు ఉన్నారు కనుక ఒక 4-5 పాయింట్స్ మీకు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. పర్సనల్గా మాట్లాడుకుందాం మనం. కానీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక తీసుకోబోయే వాళ్ళు 4, తీసుకున్న వాళ్ళు సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందిని. కనుక బయట కానీ మందిరంలో కానీ మాటలు వింటున్న వారందరూ కొన్ని విషయాలు ధ్యానం చేయాలి. ఈ మాటలు గుర్తు చేసుకోండి. మంచిది. ఒకవేళ ఈ క్లిప్పింగ్స్ కనుక ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే కనుక లైవ్లో ఉన్న వాళ్ళు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మొత్తం క్లిప్పింగ్స్ పంపించండి, వాళ్ళ బ్రతుకులు మారతాయి. కానీ అక్కడ ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పంపించకండి, చాలా శాపానికి గురవుతారు. ఓకే, దట్స్ ఆల్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరనని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయియుకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు, అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అవును, మరొక విషయం చెప్పాలి అన్నట్లుగా అక్కడ చిన్న గుర్తించి ఇలా అంటున్నాడు ఆయన, స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేనెరగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని 18వ వచనంలో ఇలా చెప్తున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మంచిది ప్రియులారా, నాకున్న చెడ్డ అలవాటు మీకు చెప్తాను. ఇప్పుడు నేను ప్రార్థన చేద్దాం అన్నాను అనుకోండి, మీరు చక్కగా బాసి పటాలు వేసుకుని దీక్ష పూన్నట్టు కూర్చుంటారు. అది నాకు నచ్చదు. నేను ఆల్రెడీ ఈ కార్యక్రమాలు అనుకున్న కాడ నుంచి డైలీ నా అనుదిన ప్రార్థనలో చేస్తూనే ఉన్నాను. మంచిది, మీరు హృదయపూర్వకంగా ఈ మాటలు స్వీకరించండి. దేవుని యొక్క వాక్యం కొరింథీయులకు రాసిన పత్రిక పైన ఏమని రాస్తుందో చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే ఇప్పుడు మనం చదివిన 14వ వచనం నుండి ఈ మాటలు చెప్పే భక్తుడు ఎవరనంటే అపోస్తలుడైన పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? 14వ వచనంలో, నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయియుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. చెప్పండి ఒకసారి, ఎవరెవరికి ఇచ్చాడంట బాప్తిస్మం పౌలు గారు? క్రిస్పునకును, 2 గాయు, ఈ 2 కుటుంబాలకు ఇచ్చాడట. ఫస్ట్ చెప్పిన మాట, అవును ఇంకో కుటుంబం ఉందండోయ్ అని గుర్తు చేస్తున్నాడు. ఎవరనంటే స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాను. మీరు సింపుల్గా చెప్పొచ్చు, చదువుతో పని లేదు, మీకు
మాటలు గుర్తుంటే చాలు, 3 కుటుంబాలకు మాత్రమే బాప్తిస్మం ఇచ్చాడంట. చాలా గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. ఈయన కొరకు మనం బాగా తెలిసిన విషయం ఏంటి, ఆసియా ఖండమంతటికీ కూడా సువార్త ప్రకటించి, ఇంకా నేను సువార్త ప్రకటించడానికి ఒక్క గ్రామం కూడా మిగిలి లేదు, నా పనిని తుదముట్టించాను, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నానని ఒక ఫైనల్ లెటర్ ఒకటి రాశాడు. ఇది మనం తెలియక ఏం చేస్తామంటే, పాస్టర్ గారిని సంప్రదించకుండా ఎవరన్నా చచ్చిపోయినప్పుడు త్రాగుబోతోడికి, తిరుగుబోతోడికి, అజ్ఞానంగా బ్రతికినోడికి ఈ రెఫరెన్స్ అట్టుకెళ్ళి ఫ్లెక్స్ మీద పెట్టేస్తారు. ఈ తమ్ముడు శ్రీని లాంటి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, తమ్ముడు ఏ వాక్యం పెడితే బాగుంటుందనంటే వాళ్ళు ఏంటంటే పలానా చోట ఇది పెట్టడం చూశానండి అని, ఇక మా అల్లుళ్ళు లాంటి వాళ్ళు ఈ పాస్టర్ గారిని సంప్రదించరు. ఏ వాక్యం పెడితే బాగుంటుంది, అక్కడ సిస్టమ్ కాడ ఎవరో ఉంటారు, సిస్టమ్ వరకు తెలిసిన వాళ్ళని అడిగితే నా పరుగు కడముట్టించాను, నా త్రాగుబోతానని నేను కాపాడుకున్నాను అన్నట్లుగా ఏదో పెద్ద సువార్త చేసి ముగించేసినట్లుగా చచ్చిపోయిన వాళ్ళకి ఈ వాక్యం పెడుతుంటారు. దట్ ఈజ్ రాంగ్. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే అపోస్తలుడైన పౌలు గారికి మాత్రమే వర్తిస్తుంది. సేవ చేసి తన పని అంతా ముగించిన గొప్ప దైవజనుడు. మీకు అర్థమవుతుంది కదా, ఆసియా ఖండం అంతా సువార్త ప్రకటించి తన పత్రికలో రాశాడు, ఒక్క గ్రామం కూడా ఇంకా లేదు, నేను ఇంకా సువార్త చెప్పాల్సింది ఒక్క గ్రామం కూడా మిగిలిలేదు అని. మా బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ బైబిల్ క్లాసులో మేము ధ్యానం చేస్తున్న అపోస్తలుడైన పౌలు గారు సముద్రం మీద, అంటే నీటి మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, భూభాగం మీద ఎంత నడక చేశాడు, ఒక్కొక్క రిఫరెన్స్ అసలు మొత్తం విలేజ్కి కూడా ధ్యానం చేసుకుంటా కొన్ని నెలల నుంచి చదువుతున్నాం మేము. అది అందులో చెప్తాడు అనమాట లాస్ట్లో, ఒక్క గ్రామం కూడా మిగిలి ఉండలేదని చెప్పిన గొప్ప దైవజనుడు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాడటండి? అమ్మ ఇటు చూడండి, అందరూ ఇటు చూడాలి. ఎన్ని కుటుంబాలకు ఇచ్చాడు బాప్తిస్మం అయినా చెప్పాలి, మీరు కూడా చెప్పొచ్చు. ఎన్ని కుటుంబాలకి? 100. 3 క్రిస్పు అనే ఇంటి వారికి, చాలా గొప్ప భక్తుడు ఇంకొక ఆయన ఉన్నాడు, గాయు అనే ఆయన ఇంటి వారికి. 3వది స్టెఫను ఇంటి వారికి. నేను చెప్పాలనుకున్న మాటలు వేరే ఉన్నాయి, కానీ ఈ మాట చెప్పాలి మీకు. స్టెఫను ఇంటికి పౌలు గారు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి? అసలు స్టెఫను చంపిన దానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? ఈయనే. ధర్మశాస్త్ర పత్రికలు తీసుకొని, ధర్మశాస్త్ర సంబంధమైన గొప్ప గొప్ప నాయకుల దగ్గర పత్రికలు తీసుకుని, యెహోవాను మాత్రమే దేవుడుగా ఆరాధించే దినాల్లో యేసుక్రీస్తు దేవుడని అనేక మంది అన్యజనాంగం నమ్ముతుంటే అది భరించలేని ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు, యాజకులు, ఆనాటి నాయకులు వాళ్ళందరూ కలిసి కొన్ని పత్రికలు రాసి స్టాంప్స్ వేసి, ఇదిగో క్రైస్తవులు అంటే యెహోవాను కాకుండా ఇంకొకరిని ఎవరిని ఆరాధించకూడదు 10 ఆజ్ఞల ప్రకారం, దేవుడే యేసుక్రీస్తుకి ఈ లోకానికి వచ్చాడనే సత్యమేమో వీళ్ళకి అర్థం అవటంలే యూదులకి. ఏం చేయాలి ఇప్పుడు? ఆ యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్న వాళ్ళందరిని చంపేయి అని ఒక శాసనాలు తయారు చేశారు. అలా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధన చేస్తున్న వాళ్ళందరిని చంపడానికి కంకణం కట్టుకుని వచ్చిన గొప్ప వ్యక్తి ఆనాటి సౌలు. దుర్మార్గుడిగా చూస్తాం మనం, కానీ భక్తిపరుడు. ఎందుకు భక్తిపరుడు అంటే తన నమ్మిన సిద్ధాంతం మాత్రమే ఖచ్చితం, క్రమము అని ధర్మశాస్త్ర ప్రకారం యెహోవాను మాత్రమే ఆరాధన చేయాలి. ఈ ఆరాధన కాకుండా వేరే ఆరాధన చేస్తున్నారు, వీళ్ళందరూ చంపేయాలి అనుకుని వచ్చి ఒక టీం వెళ్ళారు. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపించేశాడు. ఆయన పాదాల దగ్గర పెట్టారట స్టెఫన్ యొక్క వస్త్రాలు, లేక చంపిన వాళ్ళ వస్త్రాలు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మారు మనస్సు అని అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎలా బ్రతకాలి అని అంటే, ఏ వ్యక్తి అయితే స్టెఫనును చంపడానికి ముఖ్య కారకుడు అయి ఉన్నాడో ఆ వ్యక్తి చనిపోయాడు. స్టెఫను చాలా అద్భుతమైన విషయం అది. స్టెఫను చాలా గొప్ప మరణాన్ని పొందాడు. కానీ ఆ తర్వాత విషయం ఏంటంటే, 3 కుటుంబాలకి బాప్తిస్మం ఇచ్చిన పౌలు గారు స్టెఫను చనిపోయిన తర్వాత తన తండ్రి వారికి, స్టెఫను యొక్క తండ్రి ఇంటి వారికి, లేక స్టెఫను భార్య పిల్లలకి, లేక ఇంకా వాళ్ళ సహోదరులు ఎవరున్నారో వివరంగా లేదు కానీ చరిత్రలో, స్టెఫను ఇంటి వారికి నేను బాప్తిస్మం ఇచ్చాను 3వది అంటున్నాడు. అంటే మీకు అర్థమైందా తల్లి? ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తిని చంపేశాడు అనుకున్నామో ఆ వ్యక్తి మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో మీరు గ్రహించాలి. ఆ వ్యక్తి వెళ్ళి, అమ్మా యేసు ప్రభు నమ్ముకోండి, బాబు యేసు ప్రభు నమ్ముకోండి, మీ ఇంట్లో మీ సహోదరుడు, లేకపోతే మీ కుమారుడు, లేకపోతే మీ తమ్ముడు
లేకపోతే మీ ఇంటి స్టెఫను ఎంత గొప్ప బ్రతికాడో మీకు తెలుసు కదా. అప్పుడు నాకు మార్పు కూడా లేదు, కానీ ఇప్పుడు నేను మారాను. ఆయన విడిచిపెట్టిన పని నా భుజాన్న వేసుకుని నడిపించమని దేవుడు నాకు అప్పగించాడు. కాబట్టి మీరు అందరూ మార్పు చెందాలని ఆ ఇంటి వారికి సువార్త చెబితే ఆ ఇంటి వాళ్ళు మార్పు చెంది అదే వ్యక్తి చేత బాప్తిస్మం పొందారనంటే అసలు మీకు అర్థమవుతుందా భక్తి? అమ్మ, నా మాటలు అర్థమైనయా? ఏ వ్యక్తి ద్వారా స్టెఫను చచ్చిపోయాడో ఆ ఇంటి వారందరికీ పౌలు గారు వెళ్ళి బాప్తిస్మం ఇచ్చాడట అండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇది భక్తి అంటే, ఇది మార్పు అంటే. నువ్వు ఎవరైతే శత్రువులు అనుకుంటున్నావో నిన్నటి వరకు, ఈరోజు నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత వెళ్ళి చేయవలసింది ఏంటనంటే, ఈరోజు వెళ్తావో రేపు వెళ్తావు, వెళ్ళి నువ్వు ఎవరిని శత్రువులుగా భావించావో, నిన్ను ఎవరైతే ఇష్టపడతలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నొక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. బ్రదర్, నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నా మీద పగ, ప్రతీకారం, కోపము, ద్వేషం అని ఉంటే దయతో నన్ను క్షమించండి అని కౌగిలించుకోగలవా? పౌలు గారు చేశాడు ఆ పని, నేను చేశాను ఆ పని. బాప్తిస్మం పొందిన రోజునే వెళ్ళి, బ్రదర్, నా మిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకొని, ఇక మీదట నేను క్రైస్తవునిగా జీవిస్తున్నాను, నాకు నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మన ఇద్దరం బాల్యం నుండి ఎలా బ్రతికాము ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుదామని అంటే ఆ వ్యక్తి ఏ ప్రాంతాలకు వెళ్తాడో అన్ని ప్రాంతాల్లో నా కోసం చెప్తాడు. అతను నేను చేసిన చేతి పనిలో నా గురువు అతను. కానీ అతడు అంటాడు, ఆయన నాకు గురువు ఇప్పుడు అంటాడు, ఆధ్యాత్మికంగా బలపరచడానికి. ఇలాంటి సాక్ష్యం కావాలి. అలాంటి సాక్ష్యం పౌలు గారు సంపాదించాడు. తన చేతుల ద్వారా చనిపోయిన ఇంటి వారికి అంటే అసలు ఎంత పగ ఉంటుంది. అరే దుర్మార్గుడా, నీ వల్లే మా బిడ్డ చచ్చిపోయాడు, దుర్మార్గుడా నీ వల్లే నా భర్త చచ్చిపోయాడు, దుర్మార్గుడా నీ వల్లే నా తమ్ముడు చచ్చిపోయాడు, మళ్ళీ నా బోధ చేస్తాకు వచ్చావా, నువ్వు ఏ ముఖం పెట్టుకుని వచ్చావరా అని అడుగుతారు ప్రజలు. అలా అడగకుండా పౌలు గారి మాటకి దీనులై, అయ్యా మీ చేతులతో మాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా అని స్టెఫను ఇంటి వారు వెళ్ళి పౌలు గారి చేతుల మీదగా బాప్తిస్మం పొందారనంటే చరిత్రలో మర్చిపోలేనటువంటి సంఘటన అది. ఇంకా అలాంటి గొప్ప భక్తిని మామూలు మనుషులలో ఇంకెవ్వరితో కూడా పోల్చలేమన్నమాట. ఇదండి ఆసియా ఖండమంతా సువార్త ప్రకటించిన గొప్ప నాయకుడు, గొప్ప దైవజనుడు. ప్రపంచానికి యేసు ప్రభు తర్వాత ఇంకెవరన్నా బాగా తెలుసానంటే ఆ బాగా ప్రపంచమంతా 7 ఖండాలు కూడా బాగా ఎరిగింది ఎవరనంటే అపోస్తుడైన పౌలు గారు. ఆ పౌలు గారు అలా బ్రతికాడనమాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటే ఇక్కడ మనం ద్వంద్వార్థం తీసుకుంటాం. అంత గొప్పడా పౌలు అనుకుంటుంటారు. నేను క్రీస్తు ప్రభుని పోలి నడుచుకుంటున్నాను, బాగా అర్థం చేసుకోండి. నేను ఆయన ఎలా పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా అలాగే పోలి నడుచుకోండి. ఒక ట్రయాంగిల్ గీసుకుంటే మీరు ఆయన్ని పోలి నడుచుకోండి అనే మాట దీంట్లో ఉంది. మీరు నాకులాగా జీవించండి అని చెప్పడం లేదు ఆయన. నేను ఎలాగే యేసు ప్రభుని అనుసరించి నడుచుకుంటున్నానో మీరు కూడా అలాగనే నడుచుకోండి. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. కాబట్టి అలా ఏకంగా సరి అయిన జీవితాన్ని జీవించిన మంచి భక్తుడు పౌలు. కొందరు సహోదరులు పిల్లలు చేతులెత్తారు, కుమారుడు చేతులెత్తాడు, పెద్ద కుమారుడు, పాస్టర్ గారి పెద్ద అబ్బాయి. నాన్న, మీ జీవితంలో ఇంతకుముందు మీరు బాప్తిస్మం పొందారు, మీ అందరూ పరలోక రాజ్యం తలుపులు తెరిచి వెల్కమ్ టు హెవెన్ అని అక్కడ మీ పేరుతో మిమ్మల్ని పిలవాలి అని అంటే ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఎవరైతే నీ శత్రువులు అనుకుంటున్నారో, ఎవరైతే నీకు పగవారని నువ్వు అనుకుంటున్నావో, నిన్ను ఎవరన్నా అనుకుంటున్నారేమో, వాళ్ళతో కలిసి ప్రేమగా బ్రతకగలిగిన యోగ్యమైన క్రైస్తవ జీవితం కావాలి. అలా 3 కుటుంబాలకు బాప్తిస్మం ఇచ్చాడండి. మరి మిగిలిన ప్రపంచమంతా బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? తన అనుచరులు. ఎక్కడెక్కడ ఒక చోట తిమోతిని పెట్టాడు, ఒక చోట తీతుని పెట్టాడు, ఒక చోట ఫిలోమోని పెట్టాడు, ఇంకో చోట ఎఫ్రోదితుని పెట్టాడు. ఆయన పరిచర్యలో ఎవరైతే శిష్యులుగా తయారయ్యారో వాళ్ళే ఆ బాప్తిసాలు ఇచ్చే పని వాళ్ళదే. అన్నీ నేనే చేయాలి, అన్నీ నేను ఒక్కడే చేయాలి, పాటలు నేనే పాడాలి, వాక్యం నేనే చెప్పాలి, లేకపోతే నా ఫ్యామిలీయే చేయాలి అనే స్వార్థపరమైన జీవితం లేని ఏకైక భక్తుడు పౌలు భక్తుడు. ఈనాడు కొందరు సేవకులను చూస్తుంటే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మనవలు వాళ్ళే పాడుతుంటారు, మిగిలిన వాళ్ళకి అవకాశం ఎవరు. కానీ మీ సంఘాన్ని చూస్తే నేను సంతోషపడేది ఏంటంటే వరాలు కలిగిన అందరికీ అవకాశం ఉంటుంది ఇక్కడ. మన పాస్టర్ గారు ఆ కోవకు చెందిన ఆయన చక్కగా పాడగలిగిన వాడు అయ్యుండి ఎవరు పాడతారమ్మా? పాడండి. తన వంతుగా పాడటం మానకూడదు కనుక ఒక పాట పాడి ఆ అవకాశాలన్నీ మీకు ఇస్తున్నాడు. ఇది క్రైస్తవ క్రమం అన్నమాట. కాబట్టి పౌలు భక్తుడు అలా చేశాడు. బాప్తిసాలు వాళ్ళే ఇచ్చుకున్నారు.
వేరు వేరు వాళ్ళతో అలా చేసేవారు, అన్నీ నేను చేయాలని కాదు, మీరు చేయండి, మీరు వెళ్ళండి, బాప్తిస్మం ఇవ్వండి. మీరు కన్నారు వాళ్ళని, మీ వాక్యం చేత బలపరచబడ్డారు వాళ్ళు, కానీ అందరిని సిద్ధపరిచింది ఈయనే. ఇదండి పౌలు గారి గురించి మనం ఒక మాటలో చెప్పాలనంటే ఇంత చక్కని అర్థం ఉంది ఇది. కాబట్టి ఒకసారి గుర్తు చేస్తారా ఎవరికండి? క్రిస్పు ఇంటి వారికి, గాయు అనేటువంటి భక్తుడు వారి ఇంటి వారికి, మూడవది స్టెఫను ఇంటి వారికి. ఈ రెండు కుటుంబాలు పక్కన పెడితే స్టెఫను కుటుంబానికి బాప్తిస్మం ఇవ్వడం అనేటువంటిది భక్తిలో నిదర్శనం అన్నమాట. అద్భుతమైన విషయం. కాబట్టి బాప్తిస్మం పొందిన వారు అందరూ అలా జీవించాలి, ఇది నా మొదటి మాట. సరే, బాప్తిస్మం పొందిన తర్వాత మనం అందరం ఎలా జీవించాలని అంటే చూడండి, ఒక మాట ఎప్పుడు చదువుతుంటాం. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి విందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, 3వది వేషధారణను, 4వది అసూయను, 5 సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, అమ్మా చెప్పండి, అది నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలను? వాక్యం అనే పాలన. ప్రియమైన వారలారా, అంటే బాప్తిస్మం పొందిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఎదగాలి. బిడ్డ పాలు తాగితే ఎలా వర్ధిల్లుతుంటాడో 3వ నెలకే, 6వ నెలకే, 9వ నెలకే, సంవత్సరానికి ఎలాంటి అభివృద్ధి కనబడుతుంటుందో అలాంటి అభివృద్ధి కనబడాలనంటే బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయము సాయంకాలము కుటుంబ ప్రార్థనలో వాక్యాన్ని తీసుకొని వాక్యము ధ్యానం చేయాలి. వాక్యాన్ని బాగా చదువుతూ వాక్యములో ఎదగాలి అని ఇందాక పౌలు గారి గురించి చెప్పాను. ఇప్పుడు ఈ మాట పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి వాక్యమును పాల విషయములో, అంటే మీరు పొందుకున్న రక్షణ విషయములో లేక మీరు పొందబోయే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించాలి అని తెలియజేస్తున్నాడు ఈయన. కాబట్టి ప్రియమైన వారలారా, అనుదినము వాక్యం చదవాలి. బాప్తిస్మం పొందినప్పుడు మార్పు కనబడాలి. ఇందాక చెప్పినట్లుగా శత్రువులు సహా నిన్ను ప్రేమతో పిలవాలి, నువ్వు వారిని ప్రేమతో పిలవాలి. రెండవది వాక్యముతో ఎదగాలి, వాక్యం చదవటం మానకూడదు. కాబట్టి ఇది రెండవ మాట. ఇంకొక మాట చదువుదామా? తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 3:13. సహోదరులారా, అమ్మా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3:13 చదువుతున్నావమ్మా. అంటే 12 నుండి స్టార్ట్ చేసి చూడండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా, అంటే నిందలేనటువంటివిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. చూడండి, వాక్యం చెప్పినప్పుడు తొందర ఏం పడవద్దు. రిఫరెన్స్ కరెక్ట్గా మీరు చదువుతారన్న ధీమాతో మేము ఇవన్నీ తిరగేసుకునే లోపు మీకు రిఫరెన్స్ చెప్తాం, కంగారేం పడవద్దు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సింపుల్గా ఒక మాట, మేము మీ ఎడల ఎలా ఉన్నామో మీరు కూడా అందరి ఎడల దేనిలో అభివృద్ధి పొందాలట? మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది. చెప్పండి ఏంటండి అది? ప్రేమలో అభివృద్ధి పొంది అంటే ఇందాక ఏమనుకున్నాం? వాక్యము చదువుతూ వాక్యములో ఎదగాలి. 2 ప్రేమలో ఎదగాలి. ఈ 2 పర్యాయ పదాలు, అభివృద్ధి పొందుట, ఎదుగుట. మనం ఎలా ఎదగాలి అని అంటే వాక్యము చదువుతూ ఎదగాలి. నేను ఎప్పుడూ చెప్తాను, విన్నవాళ్ళు కొంతమంది అసూయ పడుతుంటారు.
కానీ నేను అసూయ పడతాక చెప్పను, కానీ నేను ఎలా ఎదరికెళ్తున్నానో మీరు కూడా కొంతమందినైనా ఆ మాటలు పట్టుకోవాలని 26సారి బైబిల్ చదువుతున్నాను. ఎన్నిసార్లు అండి? అందరూ చెప్పండి ఎన్నిసార్లు. నేను రివర్స్లో మిమ్మల్ని అడిగితే మీరు ఎన్నోసార్లు చదువుతున్నారు? సైలెంట్ అయిపోయారు చూసారా? నో నో నో. అన్నం తినటం మానేసినా మీకు నష్టమేమి రాదు, కానీ బైబిల్ చదవకపోతే మాత్రం మీకు నష్టం ఉంది. బైబిల్ చదవకపోతే మీరు ఎదగరు. బైబిల్ చదవకపోతే రెండో మాట, ప్రేమలో కూడా మీరు ఎదగలేరు. మీకు అర్థమవడానికి చిన్న ఉపమానం చెప్తాను. ఒక మొక్క ఉంది. మొక్కను తీసుకొచ్చి ఒక ఆయన భూమిలో పాతి పెట్టాడు. పోనీ 2 మొక్కలు ఉన్నాయి. ఒక ఆయన ఒక మొక్క తెచ్చాడు, తన ఇంటికాడ పాతి పెట్టాడు. అదే ఇంట్లో ఇంకొక ఆయన ఇంకొక మొక్క తెచ్చాడు, పాతి పెట్టాడు. ఆ మూలలో ఒకళ్ళు, ఈ మూలలో ఒకళ్ళు. ఈ మూలన పెట్టిన మొక్క ఎదుగుతుంది, ఆ మూలన పెట్టిన మొక్క ఎదగటం లేదు. కారణం ఏంటంటే ఈ మొక్క కిందనున్న కుండ పగలగొట్టి గొయ్యి తవ్వి మట్టిలో పెట్టాడు. దాని వేర్లు భూభాగంలోకి వెళ్తున్నాయి, అందుకు అది ఎదుగుతుంది, చాలా పెద్దదైంది. కానీ ప్రక్కనున్న మొక్క ఎందుకు ఎదగలేదనంటే కింద కుండ పగలలేదు, లేకపోతే కింద ఉన్న పాలిథిన్ కవర్ తీయలేదు. మీకు అర్థమవుతుందా? ఎదుగుదల ఆగిపోయింది. ఒక మనిషి క్రైస్తవ జీవితంలో ఎదగాలి అనంటే ఈ క్రమాన్ని పాటించాలి. వాక్యము చదువుతూ ఉండాలి. వాక్యము చదివితే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. బైబిల్లో అన్ని విషయాలు తెలుస్తాయి. భక్తి అంటే ఏంటో మేము చెప్పే వాక్యాల ద్వారా మీరు ఎదగలేరు, పెద్దగా ఎదగలేరు. అంటే ఆదివారమో శుక్రవారమో మధ్యలో బుధవారం ఏదైనా స్త్రీల కూడి ఉంటే వారంలో 3 సార్లు మాత్రమే వాక్యం వింటారు. కానీ రోజు ఇంటి దగ్గర వాక్యం చదివితే ఉదయం 7 రోజులకి 7 సార్లు, సాయంత్రం 7 సార్లు, వారంలో 14 సార్లు వాక్యం చదువుతారు. నేను చేసేది ఇదే. రోజుకి 10 అధ్యాయాలు తక్కువ కాకుండా చదువుతాను. బిజీగా ఉంటే 3-4 అధ్యాయాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని చదివి ఒక గుర్తు పెట్టుకుని దాంట్లో నేను ఏమి నేర్చుకున్నానో ఒక చిన్న బుక్, రఫ్ బుక్ పెట్టుకుని అందులో రాసుకుంటాను. నెహెమ్యా గ్రంథం చదువుతున్నాను ఇప్పుడు. 26సారి నెహెమ్యా గ్రంథం వరకు చదివాను. నా సంఘానికి ఆది కాండం మొదలు పెట్టుకుని ప్రకటన గ్రంథం వరకు బోధించాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ధ్యానంలో ఉన్నాం ఇప్పుడు మేము. అంటే మీరు అర్థం చేసుకోవాలి కనుక చెప్తున్నాను. కాబట్టి అన్నం తినటం మానేస్తే ఏం ఇబ్బంది అవ్వదు, కానీ బైబిల్ చదవటం మానేస్తే మాత్రం మీరు ఎదగలేరు, ప్రేమలో ఎదగలేరు, అంటే రక్షణలో ఎదగలేరు అని 2 విషయాలు నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇది మీరు ఖచ్చితంగా పాటించాలి ప్రియులారా. వాక్యము ఖచ్చితంగా చదవాలి. ప్రార్థన అంతే. వారంలో పొద్దున్నే సాయంత్రం చేస్తే వారానికి 14 ప్రార్థనలు అవుతాయి. 14 14 28 28 28 56. నెలకి 56 సార్లు వాక్యం చదువుతారు. ఒక అధ్యాయం చదివినా 56 అధ్యాయాలు చదివేస్తారుగా. నాకులాగా ఒకవేళ 10 అధ్యాయాలు చదివితే 56 × 10 బైబిల్ ఎంత త్వరగా పూర్తి చేయగలరో చూడండి. ఆలోచన చేయండి. బాగా బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. పాస్టర్ గారి మీదే ఆధారపడిపోకూడదు. అయ్యగారు ప్రార్థన చేయండి, నో నో నో, నువ్వు చెయ్యాలి. నీతో పాటు పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడం తప్పులేదు, సంఘాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం తప్పులేదు, కానీ నీ వంతుకు నువ్వు చేయాలి కదా ప్రార్థన. మీరు రక్షణ విషయంలో ఎదగాలి, వాక్యం విషయంలో ఎదగాలి అని నేను తెలియజేస్తున్నాను. కనుక కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత మీలో అభివృద్ధి కనబడాలి. మీ శత్రువును కూడా ప్రేమించగలగాలి, మీ శత్రువులు మిమ్మల్ని ఆస్వాదించగలగాలి. ఆ గొప్ప శక్తి పౌలు గారికి ఉంది. మీరు కూడా ఆయన రాసిన బైబిల్ గ్రంథంలో ఎక్కువ పత్రికలు రాసింది ఆయనే. కాబట్టి పౌలు గారు రచనలు వింటున్న మనం అందరము పౌలు గారు వలె ఎలా భక్తిని చేశాడో అది మనం సాదృశ్యంగా చేస్తే యేసు ప్రభువుకు దగ్గర అవుతామన్నమాట. కాబట్టి ఒకటి, రక్షణ విషయంలో ఎదగాలి, వాక్యము చదివే విషయంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో ఎదిగి వర్ధిల్లుచున్నామో మీరును అలాగునే ప్రేమలో వర్ధిల్లాలి అని తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఇంకొంచెం ముందుకు వెళదామా? చూడండి, ఎందుకు ప్రేమలో వర్ధిల్లాలంటున్నాడు, ప్రేమ యొక్క విలువేంటో ఇంకొక పత్రికలో రాశాడు. 1 కొరింథీ, జాగ్రత్తగా వినండి, 13వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ 13
మొదటి వచనం. బాగా వినండి. ఈ 13, 14 ఈ 2 అధ్యాయాలు కూడా ప్రేమ యొక్క విలువలేంటో తెలియజేస్తాయి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే ఎందుకు మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును, ప్రవచించు కృపావరములు కలిగి గ్రంథములన్నీ చదివి జ్ఞానమంతా ఎదిగిన వాడనైనను, కొండలను పెకలింపగల విశ్వాసము గలవాడనైనను, అమ్మా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అంటే ప్రేమలో ఎదగాలి. మేము ఎలా ఎదుగుతున్నామో మీరు కూడా ప్రేమలో ఎదిగి వర్ధిల్లాలి అని తెస్సలోనికే సంఘానికి చెప్పిన పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్పాడంటే చాలా పోలికలు చెప్పి, ప్రేమ లేని వాడినైతే మనుషుల భాష, దేవదూతల భాష, కృపావరాలు, కొండలను పెకలించగలిగిన విశ్వాసము నేను కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగడనాడు తాళమునయ్యుందును. కానీ ప్రేమ గనక నాలో మీలో లేకపోతే వ్యర్థుడను. ఆయన ఎంత బాగా చెప్తాడో. నేను వ్యర్థుడని ఆయన కోసం చెప్పుకుంటున్నాడు. కానీ ఇది చెప్పేటప్పుడు మీరు వ్యర్థులు అన్నామనుకోండి, ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. అలాగే ఎవరికీ కోపం రాకుండా శాంతియుతంగా ఉంటాకే నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. అప్పుడు మీరు తీసుకుంటారుగా, అయితే నేను కూడా వ్యర్థుడిని మీకు అర్థమవుద్దని అలాగా తన మీద పెట్టుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఎన్ని గొప్ప వరాలు కలిగి ఉన్నా, పరలోకపు భాష మాట్లాడగలిగిన జ్ఞానం ఉన్నా, ప్రేమ లేకపోతే మాట్లాడటం లేదు. మీరు ప్రేమ లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ప్రసంగి గ్రంథం రాసి ఆయన అదే అంటాడు. సొలొమోను అన్నీ అనుభవించి వ్యర్థం అనుకున్నాడు. సూర్యుని కింద నరుడు పడే పాటలన్నీ వ్యర్థము 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 అన్నాడు. నిజంగా జీవితం అంతా వ్యర్థమేనా? ఇంటూ పెట్టాలన్నమాట అక్కడ. దట్ ఈజ్ రాంగ్. చెడిపోయాక రాసినటువంటిది అది. కానీ వాళ్ళ నాన్నగారు ఏమని రాశాడు? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, నీ నామమును ప్రచురించుట మంచిది 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 అని ముమ్మారు మంచివేవో ఆయన చెప్తుంటే ఈయనంటాడు వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థమే అన్నాడు. కొంతమంది వ్యర్థాల కోసం రాశారు, కొంతమంది అర్థాలు పరమార్థాల కోసం రాశారు. మనం ఇవి తీసుకోకుండా అర్థాలు పరమార్థాలు తీసుకోవాలన్నమాట. కాబట్టి ప్రేమ లేకపోతే మన జీవితం వ్యర్థం. ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థం. చర్చ్ మొత్తం నేను స్లాబ్ వేస్తానంటే పాస్టర్ గారు ఇప్పేయండి అని ఈ చర్చ్ అంతా స్లాబ్ వేస్తే 4 లక్షలు 5 లక్షలు అవుద్ది. ఒకవేళ ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా మీలో ప్రేమ లేకపోతే, తోటి వారిని ప్రేమించలేకపోతే, మీకు కనిపించే వాళ్ళని ప్రేమించకపోతే వ్యర్థము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ప్రేమ ఎంత విలువైందో ఈ కొరింథీ పత్రికలో తెలియజేస్తాం. 13, 14 కూడా చాలా మంచి వివరాలు ఉంటాయి. యోహాను రాసిన పత్రికలో కూడా ప్రేమ కోసం 22 విషయాలు ఉంటాయి ఒకే చిన్న లెటర్లో. కాబట్టి ప్రియులరా, ప్రేమ చాలా విలువైంది. మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలి. 1 తిమోతి 2:4. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రండి బాబు. ఆయన అక్కడ కాపేయాలమ్మ. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు. చాలండి, చూడండి. మనుషులందరూ అంటే ఆయన అంటే దేవుడు, యేసు ప్రభువారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని కోరుకుంటున్నాడు. అంటే ఇంకొక పాయింట్, మీరు దేనిలో ఎదగాలి అని అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో ఎదగాలి. ఒకసారి చెప్పండి మీ నోటితో, అమ్మ మీరు మాట్లాడుకుంటున్నారు, అమ్మా మీరు మాట్లాడుకోకూడదు. ఇక్కడికి వచ్చాక ఆయన మాట్లాడుతుంటే వినాలి. ప్రార్థన చేసేటప్పుడు మీరు మాట్లాడితే ఆయన వింటాడు. వాక్యం చెప్పేటప్పుడు మీరు పక్కోళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన కూడా తన దూతలతో మాట్లాడుకుంటాడు. మీ ప్రార్థన వెళ్ళదు. కాబట్టి బి కేర్ఫుల్. క్లియర్గా ఇటే చూడాలి.
దానికోసం కూడా మీకు గతంలో చాలా వాక్యాలు చెప్పాను. పౌలు గారు చెప్తున్న మాటల యందు లక్ష్యముంచి విందట. ఎవరామె? లూదియా. అందుకని ఆమెయు ఆమె ఇంటి వారును రక్షణ భాగ్యమును పొందారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని మీద ఉండాలి, కానీ వేరే పనులు పెట్టుకోకూడదు. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానమును పొందాలి, అందులో అభివృద్ధి చెందాలి. సత్యం అంటే ఏం నేర్చుకోవచ్చు మనం? వేరే సత్యం అనే దానికి సంపూర్ణమైన అర్థం వేరే ఉంది, కానీ అదంతా మనకు తెలియటం కొరకు ఏమన్నాడంటే ఆయన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో 4 విషయాలు యేసు ప్రభుతో పోల్చబడ్డాయి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా ఉంటుంది: సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 119వ కీర్తన 160వ వచనంలో ఉంటుంది: నీ వాక్య సారాంశమే సత్యము. ఇక్కడ చూడండి, నేను చెప్పిన రిఫరెన్స్ చదవండి ఒకసారి. 1 కొరింథీ 1:31 వచనం. ప్రభునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది, అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా. ఇక్కడ చూడండి, ఆయన అంటే మళ్ళీ యేసు ప్రభువారు. దేవుని మూలముగా యేసు క్రీస్తు ప్రభువారు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. 4లో నీతి. నీతి అంటే ఎవరనంటే యేసు ప్రభువే నీతి. యేసు క్రీస్తును గూర్చిన బోధించే వాక్యమే నీతి. ఆ వాక్యములో ఉన్న సారాంశం పాటిస్తే నీతి. కాబట్టి మనం ఎలా ఉండాలి అనంటే సత్యము. ఆయనే సత్యం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు చేరలేడు. ఇది ఆయన చెప్పేటువంటి మాట. నేనే మార్గము, సత్యము, జీవము. అంటే ఇప్పుడు సత్యం అంటే ఎవరండి? చాపల సత్యం గారా? యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టిన మరొక పేరు ఏంటంటే సత్యం అనేటువంటి మాటకు అర్థము, పరమార్థం యేసుక్రీస్తు ప్రభువే. యేసు ప్రభు నీలో ఉంటే, యేసు ప్రభు వాక్యం నీలో ఉంటే, యేసు ప్రభు వాక్యాన్ని కూర్చిన సారాంశాన్ని నువ్వు పాటిస్తే అదే సత్యము. సత్యములో ఎదగాలి, సత్యములో ఎదగాలి. కాబట్టి ప్రియులరా, ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. దేనిలో ఎదగాలి బాప్తిస్మం పొందిన వాళ్ళు? నేను టూకీగా కొన్ని మాటలు చెప్పుకుంటూ ఒక్కొక్క మాటను వివరిస్తున్నాను అంతే. క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు, అంటే అభివృద్ధి చెందునట్లు, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము చాలండి. ఫిలిప్పీ సంఘానికి ఎలా చెప్తున్నాడు? మీరు విశ్వాసములో అభివృద్ధి పొందాలి. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ పాటించవలసినటువంటివి. ఎందులో ఎదగాలి, ఎందులో అభివృద్ధి అవ్వాలి? ఆస్తులలో, అంతస్తులలో, పొలాలు కొనుటలో, స్థలాలు కొనుటలో, ఇవన్నీ మనం చేస్తామని గొప్ప గాయకుడు రాజుబాబు గారు ఒక మాట చెప్పాడు. సువార్త చేస్తుంటే తన భార్య అందట, చాలా అందమైనటువంటి ఆమె, సేవ చేస్తావా? మరి ముందెందుకు చేసుకుందే? చేశాక ఆయన సేవ చేస్తానంటుంటే ఆవిడ అందట, తన అందము, తన సౌందర్యం అన్నీ చూసుకుని ఐ హేట్ అని పాస్టర్ గారిని వదిలేసి వెళ్ళిపోయిందట. పాస్టర్ అమ్మ వెళ్ళిపోతే ఒక పెద్ద సభలో, చాలా గొప్పవాడైపోయాడు ఆయన, ఒక పెద్ద సభలో వాక్యం చెప్తాకు పిలువబడ్డాడు. ఈవిడ కూడా వచ్చింది, కోటీశ్వరుడు కూతురు వచ్చి కూర్చుందంట, కాల్ మీద కాల్ వేసి కూర్చుందంట స్టేజ్ ముందు. స్టేజ్ మీద ఇంతక తన భర్తే వాక్యం చెప్తున్నాడు, ఆమె విడిచిపెట్టేసిన భర్త. అప్పటికప్పుడు రఫ్ బుక్ తీసుకుని రాయడం మొదలుపెట్టాడట. ఏమనంటే, ఉన్నావా కాంకడ, ఇలా రాశాడట: ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్నో ఉన్నా, పొలాలెన్నో ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్నో కొన్నా. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్నో ఉన్నా, పొలాలెన్నో ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్నో ఉన్నా. అందగాడివైనా, ఆటగాడివైనా, అందలి మాటకారివైనా, అందగాడివైనా,
అందలి మాటకారివైనా, సిపాయివైనా, కసాయివైనా, బికారువైనా, ఏకాకివైనా, ఏ నాటికైనా నీ కాయము మాయమగుటే కాయము. ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే కాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఏ నాటికైనా నీ కాయము మాయమగుటే కాయము. ఏ నాటికైనా నీ యేసయ్యను చేరుకొనుటే కాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. స్తోత్రం. ప్రియమైన వారలారా, తన భార్యను చూసి రాసిన పాట అన్నట్టు అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు వచ్చినాయంట. అందము, ఫ్యాక్టరీలు, మోటార్ కార్లు. అంటే వాళ్ళ నాన్నకి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్నవాడు, ఉన్నతమైన వ్యక్తి అని చేశారు. కానీ తన్నేమో సేవ చేయమంటున్నాడు దేవుడు. అలాంటి సమయంలో రాసిన పాట అనమాట. గొప్ప గాయకుడు రాజుబాబు గారు అని, ఆయన భార్యను చూసి రాస్తే ఆ శరణం విన్న తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిందంట. ఇలాంటి వ్యక్తిని నేను వదిలేసుకున్నాను, కానీ ఎన్నో నీతులు చెప్తున్నాడని అబ్బాబ్బే అని ఆ స్థలంలో నిలబడలేక ఏడ్చుకుంటూ లేచి వెళ్ళిపోయి తన కారు తీసుకుని వెళ్ళిపోయిందంట. సరే ప్రియులారా, ఇలాగూ మనం ఇవన్నిటిలో కాదు, ప్రేమలో, విశ్వాసములో, నీతిలో, లేక సత్యములో, శత్రువులను ప్రేమించుటలో మనము వర్ధిల్లాలి, ఎదగాలి, అభివృద్ధి చెందాలి అని పౌలు భక్తుడు తన పత్రికల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు బాప్తిస్మం పొంది మరి నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, కాబట్టి మనలో ఇవి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే పొలాలు, స్థలాలు, మేడలు, మిద్దెలు ఇవన్నీ పరలోకానికి రావు. ఎప్పుడన్నా విన్నారా? ఆడవాళ్ళు విన్నారో లేదో తెలియదు, కానీ మా వాళ్ళు అందరూ వింటారు. వెళ్ళిపోయేటప్పుడు బాడీని మోసుకెళ్ళేటప్పుడు మేము పాడుచున్న పాటలు ఇదేనమాట. ఏంటవి? మెడలు, మిద్దెలు, మేలగు సరకు. కొట్టవద్దు నాన్న, చెప్పు వదిలేస్తానులే. పాడై కనబడవే నిజముగా, పాడై కనబడవే పరదేశులమో ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు నిజముగా, పురమిది కాదెప్పుడు. అంటే చనిపోయిన ఆయనకి ఏమీ తెలియదు, కానీ దాన్ని ఎవరో చనిపోయింది ఎవరు అని పక్కన అడుగుతుంటారు వీధుల్లో నిలబడి. వాళ్ళకి స్వార్థ చెప్పే పని అన్నమాట ఇది. పెద్దలు రాశారు ఇవన్నీ, ఒక్కొక్క పదాన్ని. మేడలు, మిద్దెలు, భోగభాగ్యాలు, అందచందము, ఆస్తి, ఐశ్వర్యం, ఇవేమి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఇవి అవసరం లేదు అని అంటలేదు నేను, ఇవన్నీ అవసరమే. కానీ వాటికంటే ఇవి మరీ అవసరం. ఇందులో ఎదగాలి, ఇందులో అభివృద్ధి చెందాలి అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట, నేను ఒక్క మాటను చూసి ఈ సమయాన్ని ముగించేస్తాను ప్రియులారా. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంటే ముందు చెప్పిన విషయమే చాలా విలువైంది, ఇవన్నీ కాదని కాదు, దాన్ని మీకు తెలియజేస్తాను, ఇంకొకసారి గుర్తు చేస్తాను. చూడండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు నా ఎడలనున్న. సరే, ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇంకొక విషయం రాసుకోండి. ఉపదేశమందు, సమస్త జాగ్రత్త యందు ఎదగాలి, అభివృద్ధి చెందాలి. సమస్త విషయంలో జాగ్రత్త తీసుకోవటంలో ఎదగాలట. కొన్ని విషయాలు విన్నాం కదా, ఒక 6-7 పాయింట్లు, ఎన్నో 5 దీనికి ముందు.
అన్నిటినీ సమస్త విషయములలో జాగ్రత్త ఉండాలి. ఉపదేశమందు ఎదగాలి. చెప్తున్న వాక్యం చెప్తుంటే హర్షించాలి, హృదయంలోకి తీసుకోవాలి, దాని ద్వారా అభివృద్ధి చెందుతూ ఉండాలి. మనిషి ఎప్పుడు చదివినంత మాత్రాన కొంత అర్థమవుతుంది. అదే విషయాలు దైవజనుడు నిలబడి బోధించినప్పుడు దాని సారమంతా కూడా అర్థమవుతుంది. కనుక ఉపదేశ సారమందు మీరు ఎదగాలి, అభివృద్ధి చెందాలి అని తెలియజేస్తున్నాడు. మరొక మాట, 2 విషయాలు చదువుతాను. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 10. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాను. ఎంత పొడుగుందో వచనం కదా, కానీ ఇలా కట్ చేసి సారం ఏంటో చూద్దామా. ఏమంటున్నాడు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లుగా ఎదగాలి. కట్ చేస్తే ఏంటండి? అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఎదగాలి అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు కొంచెం బాగా మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. బాప్తిస్మము పొందిన వాళ్ళు చేయవలసిన సమస్త లక్షణాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం చేయగలిగితే వెల్కమ్ టు హెవెన్ అంటాడు దేవుడు. అంటే ఇవన్నీ పాటించగలిగితే ఇంకొక వాక్యం చెప్పాక చెప్తాను. చూడండి, 2 కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనం. కొంచెం అమ్మ నాకు అందాలి, గట్టిగా చదవరా తల్లి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము అమ్మా బహుగా అభివృద్ధి చెందెను. చాలండి. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి కొరింథీ సంఘానికి పోలికగా చెప్తున్నాడు. ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ వారు నిరుపేదలైనను వారు దాతృత్వం విషయంలో అబ్బా చాలా గొప్పవారు అంటున్నాడు. అంటే దాతృత్వంలో ఎదగాలి. దాతృత్వం అంటే ఏంటంటే పాస్టర్ గారు అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఈ పదాలు అని అంటే, దాతృత్వం అని అంటే ఎవరు చెప్తున్నారు? దానగుణం అండి. ఏమన్నారు? ఇవ్వడం, హృదయపూర్వకంగా దాతృత్వము ప్రేరేపించబడి. ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు అంటాడు, వారు నిరుపేదలైనను ఇచ్చు విషయంలో మాత్రం దాతృత్వం కలవారు. వారి చేతికి ఎంత వస్తుందో తెలియకుండా ఇచ్చారట. నిన్న ఖమ్మం వెళ్ళాం. ఒక కార్యక్రమం అయిన తర్వాత ఆ చర్చ్ పాస్టర్ గారికి ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు. అందరికంటే ఏదో పంచి కట్టుకుని ఉన్నాడు, చిన్న మాసిపోయిన లాల్సీ లాంటిది తీసుకున్నాడు. పాస్టర్ గారే బ్యాగులో చేపెట్టాడు. అయ్యగారు వెళ్ళకండి, ఒక్క నిమిషం ఉండండి, ఈ కోటాలకే అని చేయిపెట్టి అందులోంచి డబ్బులు తీశాడు. రౌండ్గా కట్టకట్టాడు. అంటే ఈ మాత్రం సైజు ఉంది, ఎన్ని రోజుల నుంచి దాశాడు. ఇవి ఆయన చేతికి ఇస్తా. ఆయన అడిగాడు ఇలాగా, నాయన ఇవి మీటింగ్స్కి ఇస్తున్నావా, నాకు పర్సనల్గా ఇస్తున్నావా అని క్వశ్చన్ చేశాడు. ఎందుకంటే మీటింగ్స్కి ఇచ్చిన మీటింగే ఖర్చు పెట్టాలి, నన్ను వాడుకోమని ఇస్తే నేనే వాడుకోవాలి, దేనిది దానికి సక్రమంగా ఉండాలి, ఇది క్రైస్తవ ధర్మం అని మరలా రివర్స్ చేసి అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నేను నీ చేతిలో పెడుతున్నాను, నేను మీకు ఇవ్వాలి అని ప్రేమతో చాలా దూరం నుండి తెచ్చాను ఈ కానుక, ఇది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఆయన అందులో దశమ భాగం తీసుకుని మిగిలిన డబ్బులన్నీ ఆ మీటింగ్ ఖర్చు పెట్టేశాడటండి. చూసారా దాతృత్వం అర్థమైందా? తనకి ఎంత వచ్చిందో అంత తీసి అందరికంటే నిరుపేద, అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నిరుపేద. ఖమ్మం జిల్లా ప్రక్కన పండితాపురం అని ఒక చిన్న విలేజ్కి వెళ్ళాం 2 రోజుల మీటింగ్స్కి. అలా తీసి పట్టుకొచ్చేస్తున్నాడు అనమాట. ఎల్లకయ్యా ఒక్క నిమిషం ఉండండి, ఇది
నిరుపేదలైనను ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో వారితో సమానమైన వారు మరొకరు లేరంటాడు ఇంకొక చోట. కాబట్టి ప్రియమైన వారలారా, మాసిదోనియా సంఘములు గూర్చి అంటున్నాడు. అంటే మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘం, అందులో ఒకటే ఫిలిప్పీ సంఘం, చాలా పేదది, చాలా పేదది. దాని రూపాయి విలువ కూడా చాలా తక్కువ. కానీ ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో పౌలు గారికి తను కట్టిన సంఘాలన్నిటిలోకి దాతృత్వం కలిగిన సంఘం ఏదనంటే ఫిలిప్పీ. మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీ పట్టణం చాలా చిన్నదే, కానీ చాలా దాతృత్వం కలిగిన సంఘం అట. సంఘమా, జరుగుతున్న కార్యక్రమాల్లో, జరుగుతున్న ఈ సేవలో మీరు కూడా చాలా నిరుపేదలై ఉండొచ్చు, కానీ మన దాతృత్వం మాత్రం గొప్పదై ఉండాలి. ఇచ్చే విషయంలో ఎదిగేవారుగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఇలాంటి విషయాలు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందో లేదో ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇంకొకటి, క్రీస్తు వలె మీరు అన్ని విషయంలో ఎదగాలని నేను కోరుచున్నాను అంటాడు మరొక చోట. ఇలా బాప్తిస్మం పొందిన మీరు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలి, దినదినము మీలో మార్పు కనబడాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందన్నట్లుగా కాకుండా అభివృద్ధి పొందుతూ ఉండాలి. బాప్తిస్మం పొందిన తర్వాత వీటన్నిటిని చేస్తూ ఉండాలి. పాయింట్ల వారీగా చెప్పాను నేను, మరలా వాటన్నిటిని రిపీట్ చేయలేను. కానీ వీటన్నిటికీ హార్ట్ బిట్ ఏంటనంటే ప్రేమ. ఆ ప్రేమ కనుక బాప్తిస్మం పొందిన మనందరిలో ఉంటే, ఫస్ట్ చెప్పిన మాట గుర్తుంది కదా, క్రిస్పు ఇంటి వారికి, గాయు ఇంటి వారికి, ఇంకొకటే ఇది మర్చిపోకూడదు, అందరూ చెప్పాలి. ఏ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చాడంట? స్టెఫను ఇంటి వారికి కూడా బాప్తిస్మం ఇచ్చాను నేను. ఆ ఇంటి వ్యక్తి ఇతని ద్వారా చనిపోతే ఆ ఇంటి వారికి బాప్తిస్మం అనేటువంటిది ప్రపంచ చరిత్ర. ఎంత మార్పు ఉందో మీరు అర్థం చేసుకోండి. అదంతా దేని వల్లనంటే వాక్యం చదవటం వల్లనే. ప్రేమలో అభివృద్ధి చెందాడు, శత్రువుని సహా మిత్రునిగా చేసుకోగలిగాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువును సహా మిత్రునిగా చేయగలవాడు దేవుడు అని ఉంటుంది. నీ ప్రవర్తన దేవునికి నచ్చితే నీకు అసలు శత్రువులే ఉండరు. శత్రువులు కూడా, అంటే అర్థమవుతుందా, పగవాళ్ళు కూడా ప్రేమించేవాళ్ళుగా మార్చేస్తాడట. అలా చేయగలిగితే పరలోకం నీ కాళ్ళ ముందు, లేకపోతే నీ కళ్ళ ముందు ఉంటుంది అన్నమాట. పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడివే, మీరు అర్హులే, అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. కాబట్టి ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇలాగూ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. నేను చెప్పాను నా చిన్ని సాక్ష్యం. ఎవరో కాదు, మన కొడవటి నాగేశ్వరరావు గారు ఉన్నాడు కదా, అన్నయ్య వాళ్ళ తమ్ముడు బాప్తిస్మం పొందిన వెంటనే, నేను అబద్ధం ఏమీ చెప్పను, మీరు పర్సనల్గా కలిసినప్పుడు అడిగినా, ఎక్కడికి వెళ్ళినా తను ఏం చేస్తాడంటే మాటలు చెప్తాడు, సువార్త. చాలా బాగా చెప్తున్నప్పుడు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటావు ఏంటి? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నా పేరు అబ్రహాం. ఎలా ఇదంతా? ఆ సామ్యుల్ రాజు ఉన్నాడు కదా, సామ్యుల్ రాజు నా బ్రతుకు మార్చేశాడు. యోసేపు గారు చర్చకి అప్పగించాను నేను. తను కొన్ని క్వశ్చన్లు అడిగాడు నన్ను. ఇతరులను ఎవరిని చూడొద్దు, దేవుని వైపు చూసి మార్పు చెందు. కొన్ని తప్పులు మోపాడు కొంతమంది మీద, ఎవరి మీద తప్పులు మోపకు. అలా మోపడానికి మనం సరిపోం. నువ్వు అలా చూపించాలంటే నన్ను చూడు, నేను నేరం చేయను, నేను యోగ్యంగా బ్రతుకుతున్నాను. నువ్వు ఇంకొకరి మీద నేరం మోపేటప్పుడు నన్ను చూపించి నాకు నేరం మోపు. అలాగంటే ఏమైనా దొరకవచ్చు, ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో దొరకవచ్చు. కానీ అందుకే ఆయన అంటాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు ఆయన. ఇప్పుడు తను సాక్ష్యం చెప్తాడు, ఏమని అని అంటే, నాకు మార్పు కలిగించింది మాత్రం సామ్యుల్ రాజే. నేను తాపీ పనిలో అతను గురువుని, భక్తి విషయంలో మాత్రం అతనే నాకు గురువు అని చెప్తుంటాడు ఎల్లి కడల్లా. ఇది కావాలి. ఎందుకంటే నేను బాప్తిస్మం పొందిన మరుక్షణం వెళ్ళి తను కౌగిలించుకుని షేకండ్ ఇచ్చి, బ్రదర్ నాతో మాట్లాడకుండా ఉండొద్దు, నీకు నాకు శత్రుత్వం లేదు, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఎలా బ్రతికామో ఇప్పుడు కూడా అలా ఉందామని కౌగిలించుకుని షేకండ్ ఇస్తే కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాడు అతను. ఇది మీ అందరిలో కనబడాలి. మార్పు వచ్చింది అని అంటే మీ మార్పులో ఉన్న అభివృద్ధి మీ తోటి వారిలో, మీకు ఎవరు శత్రువులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పళ్ళ వ్యాపారానికి అభివృద్ధి చెందింది కదా గొల్లగూడెం, ఒక్క అరడజన్ ఫ్రూట్స్ తీసుకెళ్ళివ్వండి. ఎవరికే? చుట్టాలకు కాదు, మీ బంధువులకు కాదు, మిమ్మల్ని ప్రేమించకుండా ద్వేషిస్తున్నారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు నీకు పగలేదు, నన్ను క్షమించు, నీ ఎడల తప్పేదైనా చేస్తే అని కౌగిలించుకో. లేదు షేకండి, ప్రేమగా ఉండు, నీ ప్రేమను చూపించు, నీలో మార్పు ప్రారంభమవుతుంది.
ఇలా మీ అందరూ జీవించాలని ఈ చిన్ని మాటలు, కొద్ది హెచ్చరికలు తెలియజేస్తున్న ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి చక్కని వర్తమానం అందించినటువంటి దాసులు సమయలు గారికి మనందరి తరపున మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, సమయం అయింది ప్రియులారా. మరి బాప్తిస్ కార్యక్రమాలు మనం ప్రారంభించుకుందాం. దైవదాసులు సతీష్ గారు పిఠాపురంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. చిన్ని ప్రార్థన చేస్తారు. ఎవరు బాప్తిసం తీసుకునేవారు కొరకు ఇక్కడికి రండి. ఒకసారి బాప్తిసం తీసుకునేవారు అమ్మా ఇక్కడ నిలబడండి. ఒకసారి సతీష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బాప్తిస్